నేనెవరో నీకు తెలీదా? తెలీదు. నిజంగా తెలీదా? చెప్తా నీకు అర్థం కాదా? అరవకో, నన్ను సరిగ్గా చూసి చెప్పు. నేనెవరో నీకు తెలీదు కదూ? నన్ను ఎప్పుడు చూడలేదు కదూ? చూడలేదు. మరి నన్ను ఎందుకు చంపావు? ఊపిరాట్లేదు దేవుడా. ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు చంపావు? మళ్ళీ అదే ప్రశ్న. నాకు తెలియదు. నువ్వు దెయ్యానివో భూతానివో పిశాచానివో కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నువ్వు రాంగ్ అడ్రస్ కొంచెం నీ జీపీఎస్ పని చేయడం లేదు. మంచినీళ్ళు ఇచ్చాను కదా అని కరిగిపోయాలనుకుంటున్నావా? నీ మనసుకి మంట పెట్టి అందులో నీ మెదడుని ఫ్రై చేసుకొని ఏమనుకుంటున్నావో? అమ్మా, నువ్వెవరో నాకు తెలీదు తెలీదు తెలీదు. తెలీదా? సరే, నేను ఎట్లు ఇస్తాను. నా పేరు సాహితి. సాహితీ ఎవరమ్మా? నా పేరు చెప్పినా గుర్తుపట్టిందా? చూడు చూడు. ఏంటది? సాహితి గుర్తొచ్చారా? నాన్సెన్స్. అంటే నువ్వు నేను రాసిన కథలో పాత్రవా? నువ్వు నువ్వు నన్నేం చేస్తావే? నేను నీ కథలోని పాత్రని మాత్రమే కాదు, నీ కథకు ఆత్మని, నీ అంతరంగం నుండి వచ్చిన ఆలోచనని. నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వకపోతే నీ మనసులో భూకంపం సృష్టించి నీకు రక్తపోటును పెంచి గుండెపోటు తెప్పిస్తా. చూస్తావా వేదన? వల్ల కాదు. అసలు నీకేం కావాలి? ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను? చదువు. ఏంటది? నువ్వు రాసిన కథ చదువు. భాగ్యనగరంలో ఒక అభాగ్యురాలి కథ. ఆ అభాగ్యురాలి పేరు సాహితి, డాక్టర్ ఆఫ్ శ్రీనివాసరావు. అమ్మా సాహితే, దేవాలమ్మా ఆలస్యం అవుతుంది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. సర్వమంగళమాంగళ్యే దేవి నారాయణి నమోస్తుతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. అమ్మా సాయితే, 10 నిమిషాలు రాకపోతే బెడ్రూమ్ లో వర్షం పడుతుంది. ముందే చెప్తున్నావు. బంగారు కదండి, కాస్త మనకు తగిలితేనే కానీ చెప్పిన మాట వినదు అంతే.
అవుతుంది. అబ్బా, ఆడవాళ్ళు ముస్తాబవడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ టైం ఇవ్వాలి, అది రూలు. ఆడవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. ఇంకా పెద్ద రూలు. ఓ, మీరు అలా వచ్చారా? మన దేశంలో రూలర్స్ కి రూల్స్ వర్తించవండి. ఐఎమ్ ద రూలర్ ఆఫ్ దిస్ హౌస్. ఐఎమ్ రైట్? నీకు ఆ పొజిషన్ ఇచ్చింది యాభై రాంగ్. సరే సరే, ఇప్పుడు అవన్నీ ఆర్తి చేసుకోవడానికి టైం లేదు. పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. పిల్ల నేను టైం వేస్ట్ చేస్తున్నా. టిఫిన్ రెడీ. అబ్బా నాన్నగారు, నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటాను. చూడమ్మా, నీకు ఇప్పుడు ఒక ఆఫీస్ వచ్చింది, దానికి ఒక క్యాంటీన్ వచ్చింది. 26 సంవత్సరాలుగా నాకు ఒక కూతురు ఉంది. దానికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయించి మధ్యాహ్నానికి లంచ్ కట్టే అలవాటు నీకు. ఇలా ఎంతకాలం చేస్తారు? నీకు పెళ్ళైన దాకా. అబ్బా, మళ్ళీ మొదలెట్టారా నా పెళ్లి టాపిక్? ఇప్పుడేంటి, ఏడాది క్రితమే మొదలు పెట్టాను. నువ్వే ఉండి క్యాస్ట్లో. నాకు కొంచెం టైం కావాలని చెప్తున్నాను కదండి. ఎందుకు అని అడుగుతున్నాను కదా. ఇప్పుడు ఎందుకో చెప్పేంత టైం నా దగ్గర లేదు. ఆఫీస్ టైం అవుతుంది, పదండి. బంగారు నేను చెప్పిన మాట విను. నేను ఇద్దరు వివాహం చేసేస్తే ఆ వచ్చే సపోర్ట్ ఇది. కానీ రిటైర్ అయిన తర్వాత పలకరిస్తే పలకరించే వాళ్ళు 10 మంది కూడా ఉండవు. ఇంకా సహాయం చాలా కష్టం. ఇంకో విషయం ఏంటంటే, నేను రిటైర్ అవుతా ఒక మనవన్న మనవరాలు ఇచ్చేవాడుకో పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా పనిచేస్తాను. నాన్నగారు, చిన్నప్పటి నుండి నాకు అమ్మ కూడా మీరే ఇప్పించారు. మీరు రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని నా పెద్ద కొడుకుగా చూసుకోవాలనేది నా ఆశ. మీరు నన్ను మీ అంతగా ప్రేమించే అల్లుడి కోసం చూస్తున్నారు. నేను మా నాన్నకి నాన్నగా ఉండగలిగే భర్త కోసం చూస్తున్నాను. మా ఇద్దరి కోరిక నెరవేర్చే వరే మన ఇంటికి వస్తున్నాను. నాన్నగారు, టైం అయిపోతుంది. మీరు ఇంటికి వస్తారు కదా? రండి రండి, టైం అవుతుంది. మీరు ఇలా కూర్చోండి. ఇలా రండి నాన్నగారు. ఎవరో వచ్చేట్టున్నారు. నమస్తే అండి, ఐఎమ్ విశిష్ట. అంకుల్, మీరేం ఊహించుకోవద్దు. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. విశిష్టం. నేను చెప్పేది వినండి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. అది కాదండి. లోపలికి పో! నాన్న, ఇలా ఎంతసేపు కూర్చుంటారు? వచ్చి కాస్త ఏమైనా తినండి. నాన్నగారు, మీరు నన్ను తిట్టండి, కొట్టండి, కానీ మీరు ఏమైనా తినాల్సిందే. నేను చెప్పేది తినాల్సిందే, లేకపోతే నేను చచ్చినంత ఒట్టు. తినాలని లేదు, తినాలని లేదు, కానీ వింటాను. చెప్పు. నాన్నగారు, అతని పేరు విశిష్ట. కాలేజీలో నా ఫ్రెండ్. 6 ఏళ్ళుగా పరిచయం. చాలా మంచివాడు, చాలా తెలివైన వాడు కూడా. మేమిద్దరం అర్థమైంది, చెప్పక్కర్లేదు. నాన్నగారు, ఇందాక మీరు అనుకున్నట్టు మా మధ్యలో ఏం జరగలేదు నాన్నగారు. మేమే తప్పు చేయలేదు. కన్న కూతురి గుడిలో పరాయి మగవాడు తలపెట్టి పడుకుంటే అది తన ఇంట్లో ఆ తండ్రికి ఎలా ఉంటుందో తెలుసా? బాధో భయమో కోపమో అసహ్యమో తెలియదు కానీ ఎందుకు బతికున్నానా అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పైన ఒళ్ళు తల
విశిష్ట మాలాంటి సాఫ్ట్వేర్ అయ్యి డాలర్లు సంపాదించాలనుకోవడం లేదు. ఐఏఎస్ పాస్ అయ్యి సొసైటీకి ఏదో చెయ్యాలని ఆశపడుతున్నాడు. 2 సార్లు జస్ట్లో మిస్ అయ్యాడు. ఈసారి గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు నాన్నగారు. గ్రూప్ 4లో కూడా పాస్ అయ్యాడు. కాకపోతే జాబ్ చేయకుండా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే మేము కూడా ఇప్పుడే పెళ్ళి వద్దు అనుకున్నాం. కానీ ఈరోజు మీరు చెప్పిన లాజిక్ నచ్చి వెంటనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అతన్ని మీకు పరిచయం చేయడానికే ఇంటికి రమ్మన్నాను. కాకపోతే అతని జాబ్ లేదని మొహమాట పడుతూ మిమ్మల్ని కలవడానికి సంశయిస్తూ ఉంటే తను ఏదో అలా ఓదారుస్తూ ఒప్పిస్తూ ఒళ్ళో తలపెట్టి నాన్నగారు ఇందులో ప్రేమ మాత్రమే ఉంది. అర్థం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నేనేం అడిగినా ఇచ్చారు. ఏది కాదలేదు. ఇది కూడా ఇవ్వండి నాన్నగారు. నేను కాదంటే కాదంటారా? ఉద్యోగం కూడా లేదంటున్నావుగా. భార్యల ప్రోత్సాహంతో చదువుకొని గొప్ప వాళ్ళైన ఆడవాళ్ళు ఎంతమంది లేరు? ఏ భార్యను భర్తకి సపోర్ట్ చేయకూడదా? తను కూడా ఇప్పుడే పెళ్లి వద్దు అన్నాడు. కానీ నేనే చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను. మీరు కూడా మా పెళ్ళికి రిటైర్మెంట్ లోపల అయితే మంచిది అన్నాడు కదా నాన్నగారు. తనకి ఎవరు లేరు. ఒంటరి జీవితం విశ్లేషణతో ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. అదే పెళ్ళైతే అన్నీ నేను చూసుకుంటాను కాబట్టి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతాను నాన్నగారు. ఈ ఎవరో లేరు అంటే వాళ్ళ పేరెంట్స్ విలేజ్లో కూలి పని చేసుకుంటూ ఉంటారు. ఎంతో కష్టపడి తన్ని ఇక్కడి వరకు చదివించారు. వాళ్ళు చాలా గ్రేట్ నాన్నగారు. ఓహో, మన వాళ్ళు కాదన్నమాట. మన వాళ్ళు అంటే క్యాస్ట్. ఈ రోజుల్లో కాస్ట్ ఫీలింగ్ ఏంటండి? ఇచ్చిదానా? మన దేశంలో క్యాస్ట్ ఫీలింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, తగ్గడం లేదు. లేదండి, సొసైటీ చాలా మారిపోయింది. సొసైటీ కలరు కవరు మారిందేమో కానీ అందులో కంటెంట్ మాత్రం మారలేదు. ఏళ్ళ వెనకాల కులాల కోటలు పెరిగిపోతున్నాయి. గ్రామ సర్పంచ్ని ఇచ్చి దేశ రాష్ట్రపతి దాకా అన్ని ఎన్నికలు, ఎంపికలు కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఒక మోడర్న్ కల్చర్, జస్ట్ రిచ్ కల్చర్ మాత్రమే. డబ్బుతో కొనుక్కునే దాబని ఆధునికత అని ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఎన్ఆర్ఐపీల సంబంధంలోనే అక్కడ కట్నాలు ఎక్కువ, వరకట్నం వేధింపులు ఎక్కువ. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్తున్న మోడర్న్ సొసైటీ ఎక్కడుంది? ఒకవేళ ఆలోచనలో ఆధునికత ఉన్న వాళ్ళు జస్ట్ 1-2% మాత్రమే. సరేనండి, ఆ 1-2%లోనే నేను ఉన్నాననుకోండి. నా మీద మీ పెంపకం మీద 100% నమ్మకం ఉంచి ఈ పెళ్లి ఒప్పుకోండి నాన్న. నాకెందుకో ఆ కుర్రాన్ని కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఏ బేసిస్ మీద చెప్తున్నారండి? అనుభవానికి ఆధారాలు అవసరం లేదు. మన జ్ఞానం మనల్ని తప్పుతో పట్టిస్తున్నా అనుభవం తప్పు చేయదు. ఎందుకంటే జ్ఞానం మనం ఏం చేయాలో చెప్తుంది, అనుభవం ఏం చేయకూడదో కూడా నేర్పిస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడుతుంది మీ అనుభవంతో కాదండి, మీ ఆహంతో. నేను మీకు ఛాన్స్ ఇవ్వకుండా నా చాయిస్ నేనే సెలెక్ట్ చేసుకున్నానని మీ ఈగో హర్ట్ అయ్యింది. 26 సంవత్సరాల క్రితం పరిచయమైన ఒక వ్యక్తి గురించి 26 సంవత్సరాలుగా కని పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమకి అహో అంటే బిరుదికి సత్కరిస్తున్నావంటే నేనేం మాట్లాడగలను, ఏం చెప్పగలను? నీకు కావలసింది నా నిర్ణయం అడుగుతూ కాదు, నీ నిర్ణయానికి నా సమ్మతి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు మీరు కావాలి, వాడు కావాలి. మీరు నా జీవితం నమ్మగారు, వాడు నా భవిష్యత్తు. మీరిచ్చిన ఈ జీవితంలో నేను సంతోషంగా ఉండాలంటే నా భవిష్యత్తులో వాడు ఉండాలి. నాకు వాడు కావాలి నాన్నగారు. వాడు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతాను. చచ్చిపోతావా? నీ ప్రేమ కోసం వాడికి చచ్చిపోయేంత ప్రేమ ఉందో
లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బ్రతకడానికి ఒక అర్హత ఉండదు, ఒక కారణం ఉండదు. నాన్నగారు, ఒకవేళ మీరు గుర్తొచ్చి నేను చావలేకపోయినా వాడిని మర్చిపోయి మాత్రం నేను సంతోషంగా బతకలేను. ప్లీజ్ నాన్నగారు, నన్ను అర్థం చేసుకోండి. మీకోసం ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ నా వెనుక షరతు షరతులు ఏంటది? ఒకటి, కుర్రాడు ముందుగా గ్రూప్స్లో జాయిన్ అయ్యి తర్వాత ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి. అలా అయితే ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అండి. ఆటోలు నడుపుతూ కూలి పనులు చేసుకుంటూ కూడా కొంతమంది ఐఏఎస్ ప్యాస్లో ఉన్నారు. ఇంకా నా రెండో షరతు, ఎప్పటికైనా మీదే. నేను పెళ్ళైన తర్వాత నేను వాలంటీర్ ట్రీట్మెంట్ పెట్టి మన ఊరికి నాన్నగారు, ఏం మాట్లాడుతున్నారండి? మీరు లేకుండా నేను ఎలా సంతోషంగా ఉండగలను? రేపు ఆ అబ్బాయిని రమ్మను. నాన్నగారు, నాన్నగారు, ఇది అన్యాయం అండి. అన్యాయం. నేను వాడు కావాలన్నాను కదా అని మీరు నన్ను వదిలేస్తారా? మాట్లాడండి నాన్నగారు. నాన్నగారు. నాన్నగారు, ఏం చేస్తున్నారు నాన్నగారు మీరు? నాన్నగారు, మీరు వెళ్ళిపోతున్నారా? మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను నాన్నగారు. మీరు అనుకున్న సాధించండి. నీ ప్రతి గెలుపులోని నా గెలుపు. నాన్నగారు, ఏం మాట్లాడుతున్నారండి? బాబు, నాకున్న ఒకే ఒక స్వార్థం, నా ఆరోపణలని నాన్నగారు, అంకుల్, మీ ఆరో ప్రాణానికి నా పంచప్రాణాన్ని పట్టేసి నా ఆరో ప్రాణాన్ని చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. నాన్నగారు, నాన్నగారు, మీరు వెళ్ళిపోతారు అని చెప్పాను కదండి. నాన్నగారు, ఏం కాదు. జాగ్రత్త. నాన్నగారు, గెలుపు పెళ్ళే అని భావించేవాళ్ళు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోగానే ప్రపంచాన్ని గెలిచినంత గర్వంగా ఉంటారేమో. ఆ గర్వం చాటుని అనుకుంటాను. సాహితీ ఒక వాస్తవాన్ని గమనించలేదు, గ్రహించలేదు. నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని మాటిచ్చాడు, కానీ మీరు మాతోనే ఉండిపోండి అని మాట వరుసకైనా ఒక్క మారైనా అనలేదు విశిష్ట. కూతురు నవ్వు కోసం ఎన్నో ఏడుపులని ఆనందంగా ఏడుస్తూ, కూతురి సంతోషం కోసం ఎన్నో విషాదాలని వినోదాలుగా భావిస్తూ భరిస్తూ, కూతురి గెలుపు కోసం అనుక్షణం పరితపిస్తూ, కూతురు జీవితం కోసం తన అణువణువు కరిగిస్తూ, కూతురి భవిష్యత్తు కోసమే తన భవిష్యత్తును ఎరవేస్తూ, కూతురి కోసమే ఈ జన్మ అని విశ్వసిస్తూ జీవిస్తున్న కన్న తండ్రి దూరంగా వెళ్ళిపోయాడన్న బాధ పైన ప్రేమించిన ప్రియుడే భర్తగా దొరికాడు అన్న ఆనందం ఆధిపత్యం సాధించిందేమో. ఈ కొత్త జంట జీవితం కూడా అన్ని కొత్త జంటల జీవితాల్లాగే ఉల్లాసంగా సాగుతుంది. కానీ ప్రేమ విషయంలో వీళ్ళని గెలిపించిన జీవితం వాళ్ళ ఆశయానికి అడ్డుగోడ కట్టింది.
వాళ్ళ ఆశని అడియాస చేసింది. ఈసారి కూడా విశిష్ట ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వలేదు. నిరాశతో పుట్టిన నిస్తేజం ఆ ఇంటిని ఆ జంటని ఆవహించింది. పెళ్లికి శ్రీనివాసులో షరత పెట్టాడు అని అయిష్టంగాన చేరిన ఉద్యోగమే వాళ్ళ పాలిట దిక్కయింది, వాళ్ళకి లక్కయింది. జీవితం అంటేనే అనుకున్నవన్నీ జరగకపోవడం, అనుకోనివి ఎన్నో జరిగిపోవడం. మళ్ళీ తాగొచ్చావా? మళ్ళీ రావటం ఏంటి? నేను ఇప్పుడైతే వస్తున్నా అంటే నాకంటే ముందు ఎవడైనా తాగి ఇంటికి వచ్చాడా? అదేమి జోక్ చేశా. ఏ నచ్చలేదా? సరే నువ్వు కూడా పని చెయ్యి, నువ్వు కూడా జోక్ చెయ్యి. ఎప్పటిదాకా దేంతో ఎంజాయ్ చేసి వస్తున్నావు అని జోక్ చెయ్యి. ఐ డోంట్ మైండ్. అది జోకే అన్నా. అంటే అది జోక్ కాదేమో అనిపిస్తుంది, నువ్వు ఫేక్ ఏమో అనిపిస్తుంది, నిజాన్ని అబద్ధంగా చూపించి నన్ను జోకర్ని చేస్తున్నావేమో అనిపిస్తుంది. నాన్సెన్స్. నో, ఇట్స్ కామన్ సెన్స్. నేను ప్రేమించిన నీకు ఇప్పటి నీకు చాలా తేడా ఉంది. నేను మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలియకుండా మాట్లాడుతూ ఏదో 4 పెగ్గులు ఎక్కువైపోతే చెడిపోయినట్లు దిగజారిపోయినట్లు మాట్లాడతావే. నా పోస్ట్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసు కదా. పెద్ద పెద్ద వాళ్ళకి నాతో పెద్ద పెద్ద పనులు ఉంటాయి. ఏదో నన్ను కాకపట్టడానికి పార్టీలు ఇస్తూ ఉంటారు, అది కామన్. అంటే పార్టీలు ఇస్తే వాళ్ళు చెప్పిన పని చేసేస్తావా? పార్టీలు కేవలం పరిచయం పెంచుకోవడానికి వరకే. వాళ్ళ పనిని బట్టే ప్రైజ్ ఉంటుంది. చిచ్చి, నువ్వేమని బట్టి నేను మీలాగా ఇంటి ముందు ఒక లాంచు, ఆ లాంచ్లో ఒక బెంచ్ పెట్టుకొని కూర్చునేవాడిని కాదు. ఐఏఎస్ పాస్ అయ్యి సొసైటీకి ఏదో చేసేస్తాను అనేవాడిని కదా. అవును, కానీ ఇప్పుడు ఒకటే ఇల్లు, ఒకటే లాంచు, ఒకటే బెంచు చాలు అనుకుంటున్నాను. అయినా నేను ఐఏఎస్ అవ్వలేదుగా. లక్ష్యం సాధించలేదని లక్షణాలు మార్చేసుకుంటావా? ఆత్మసాక్షి ఉండద్దు. అబ్బా, ఇప్పుడు నీ బాధ ఏంటి? నేను మందు తాగుతున్నందుక లేదా లంచాలు తింటున్నందుక? నేను ప్రేమించిన నీ మనసు మారిపోయినందుకు, నేను గౌరవించిన నీ వ్యక్తిత్వం దిగజారిపోయినందుకు. ఆపు. అసలే మందు ఎక్కువైపోయి బుర్ర భారంగా ఉంటే ఇలా భారీ నేలు కొట్టి నా బుర్ర తెలుగు. అసలే నాకు పేషెన్స్ బరస్ట్ అయితే సిచ్యువేషన్ బరస్ట్గా ఉంటుంది. ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం చేస్తావు నన్ను? సాహితి, ఎందుకు అరుస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. పతివ్రత లక్షణం అంతకంటే కాదు. మీ నాన్నకి ఇవన్నీ చెప్పి పెంచలేదా? అవునులే, మీ నాన్నకి పతివ్రత గురించి ఎలా తెలుస్తుంది? మీ అమ్మ ఎప్పుడో ఆయన్ని వదిలేసిందిగా. మహాపతివ్రత. నాకు తెలిసిన తర్వాత నేను మా అమ్మని చూడలేదు. అందుకే ఆమె గురించి నాకేం తెలియదు. కానీ నేను మాత్రం పతివ్రతనే. అందుకే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు తెలిసినా ఇంకా మాట్లాడుతున్నాను, మారుతావని ఆశపడుతున్నాను. నేను నిన్ను మోసం చేయటం ఏంటి? తాగింది నేనా నువ్వా? ఇదిగో నా బిహేవియర్లోనూ నా ప్రవర్తనలో మార్పు వచ్చిందేమో కానీ నా ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. స్టిల్ ఐ లవ్ యూ. అబద్ధం. ఏంటి సాయిది, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. మందు పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది, అమ్మాయిల పిచ్చి పట్టింది. సాయిది, చాలా పెద్ద అబద్ధం చేస్తున్నావు. అభండం కాదు, ఆవేదన. ఏ మనిషినైతే 6 ఏళ్ళు నాకంటే ఎక్కువగా ప్రేమించానో, ఏ మనిషి అయితే నా మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి నాకు 5వ తరమై నిండు 100 ఏళ్ళు నన్ను తన గుండెల్లో దాచుకుంటాడనుకున్నాను, ఆ మనిషి నన్ను మోసం చేస్తుంటే నిజాన్ని అబద్ధంగా చూపించి నన్ను నేను మోసం చేసుకోలేక నా కళ్ళు, మనసు, మెదడు, నోరు అదుపు తప్పుతున్నా.
ఏంటి ఆ పిచ్చి మాటలు? ఇలా అర్థలేని అనుమానాలతో నా మీద ఆధారాలైన ఆరోపణలు చేస్తున్నావు. ఆఖరికి నా క్యారెక్టర్ చెప్పేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు బేబీ. ఇది చాలా బ్యాడ్ బేబీ. ఇది చాలా బ్యాడ్. అను బేబీ ఎవరు? అను బేబీయా? అను బేబీ ఎవరు? హనీ హాసిని గుర్తుందా? డౌట్ లేదు, నీకేదో అయింది. అవును, నాకు పిచ్చి పట్టింది. Yes, నాకు పిచ్చే. నువ్వు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేంత పిచ్చిదాన్ని. కానీ నీ మొబైల్లో మెసేజెస్ అర్థం చేసుకోలేనంత వెర్రి బాగుందాన్ని మాత్రం. మెసేజ్ ఏంటి? నీకు అస్సలు తెలియని అను బేబీ హనీ హాసిని పంపించిన టెక్స్ట్ మెసేజెస్ గురించి, లేకపోతే వాళ్ళు చేసిన వీడియో కాల్స్. అసలు అలాంటి మెసేజెస్ ఎవరైనా పెడతారా? వాళ్ళ స్టార్ వాళ్ళేనా? చిచ్చి. ఓకే 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 మ్యాటర్ ఎంత దూరం వచ్చాక ముసుగులో గుర్తున్నట్టు దేనికి? అవును, వాళ్ళిద్దరూ నా గర్ల్ ఫ్రెండ్సే. వాళ్ళకి నాకు అక్రమ సంబంధం ఉంది. అయితే ఏంటి? నాకు అర్థమవుతుంది. కానీ ఎందుకు? ఎందుకు? వీడియో చూసావు కదా, అర్థం కాలేదా? వాళ్ళ స్మైల్, వాళ్ళ స్టైలు, వాళ్ళ పిక్చరు, వాళ్ళ స్ట్రక్చరు ఒక రేంజ్లో ఉంటుంది. ఆడుతుంటే అందంగా ఉంటే సరిపోదు, చూడగానే చుట్టాలి. మాట్లాడుతుంటే సెగలు పుట్టాలి. అంతేగాని నీకులా ముష్టి బట్టలు వేసుకొని దిష్టిబంగా ఉండకూడదు. దరిద్రంగా. మన దరిద్రాన్ని ఎందుకు ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? గుడ్ క్వశ్చన్. అప్పటి నా దరిద్రానికి నువ్వే దారి చూపిన దేవత. అప్పటి నాకు నీ అవసరం ఉండి వేరే అవకాశం లేక నేను పెళ్లి చేసుకున్నా. అర్థమైందా? ఇంకా వివరంగా చెప్పనా? అక్కర్లేదు. ఆ, అక్కర్లేదు. ఆ రోజు మా నాన్నగారు ఆయన అనుభవంతో చెప్పింది ఈ రోజు నేను అనుభవిస్తే గానీ నాకు అర్థం కాలేదు. సరే చూడు, నీకు ఎటువంటి అన్యాయం చేయను. నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. ప్రామిస్. ఏంటి నమ్మవా? సరే పద, భర్తగా నీకు న్యాయం చేస్తా. గవర్నమెంట్ ఆఫీసర్ కదా, చట్టం గురించి తెలీదా? సొంత భార్యనైనా తనకిష్టం లేకుండా బలవంతం చేస్తే అది రేప్ కింద కన్సిడర్ అవుతుంది, శిక్ష పడుతుంది. నేరము శిక్ష. మన దేశంలో రూరల్స్కు రూల్స్ వర్తించవు. మీడియాలకే చాలాసార్లు చెప్పావు, మర్చిపోయావా? నా పోస్టు పొజిషన్ తెలుసుగా. అన్ని డిపార్ట్మెంట్లోనూ నాకు పలుకుబడి పరిచయాలు ఉన్నాయి. నేను ఏం చేసినా శిక్ష నుండి బయటపడటానికి నా అధికారమే నాకు శ్రీరామ రక్ష. సో నేను నాకు నచ్చినట్లే ఉంటా, నువ్వు కూడా నాకు నచ్చినట్లే ఉండాలి. కాదు కూడదు అంటే నీకే కాదు, నీ నాన్న కూడా ఏదైనా జరగచ్చు. అబ్బా, దీని టైమింగ్ పర్ఫెక్ట్. ఇలా తలుచుకుంటే అలా పిలిచేసింది. అంటే హాయ్ బేబీ, ఇప్పుడే నీ గురించి మా వైఫ్తో డిస్కస్ చేస్తున్నాను. బేబీ, మన ఇద్దరం కలిసినప్పుడు నువ్వు ఏ డ్రెస్లో ఉంటావో ఒక్కసారి నా వైఫ్ చూపించవా? అది కూడా. సిగ్గులేదా? అసలు ఆడదానిలా? అది కాదు. ఏంటో మాటలు, సంస్కారం లేదా? పరాయి మగలతో, అది పరాయి వాళ్ళ మగలతో ఇలాంటి వీళ్ళ కలిసి సంస్కారమా? ఏంటో నీ వల్ల నా మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. నేను నేను నా అనుబేబీ దగ్గరికి వెళ్తా. అనుబేబీ, చూడు, నాకు అసలే ఆకలి
చాలా ఎక్కువ. నేను బయట ఎంత తిన్నా ఇంటికొచ్చి మళ్ళీ తింటా. పట్టించాలి ఆ? పట్టించాలి. ప్రియమైన నాన్నగారికి నుదిటి రాత తెలియదు అంటారు, కానీ నా నుదిటి రాత నాకు కనబడుతోంది. మీ మాటని అర్థం చేసుకోవాలనుకోలేదు. వాడి మోసాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి. వద్దు వద్దు, క్షమించకండి. కోపగించుకోండి, అసహించుకోండి, ద్వేషించండి. అప్పుడే మీరు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోగలరు, జీవించగలరు. ఇట్లు మీ సాహితీ. ఇది నేను కలిసి రాశాను కదా, ఇందులో ఏం తప్పు ఉంది? అద్దరిపోయింది కదా. పుస్తకాలు చదవడం అలవాటే లేని ఈ జనరేషన్ కూడా ఒక్కసారి ఈ కథ బయటికి వస్తే పుస్తకాలు షాప్ ముందు లైన్ కడతారు, నాది గ్యారెంటీ. ఏది? హలో, నా పెన్నులోంచి పుట్టిన కల్పిత పాత్ర ఏదో స్టెన్ గన్లా పేలావు కదా, ఏమైపోయా? ఓహో, అదంతా వినేసి నేనే రైటు అని చెప్పి మాయమైపోయావా? ఉన్నావా? మరి సైలెంట్గా ఉన్నావేంటి? అసలు నేను ఎందుకు చచ్చిపోవాలరా? అంత చదువుకున్నదాన్ని, గొప్ప జాబ్ చేస్తున్నదాన్ని, అంతకు మించి నన్నే పంచ ప్రాణాలుగా భావించే దేవుడు లాంటి తండ్రి కూతుర్ని వాడెవడో చిత్రహింసలు పెడితే భయపడి చచ్చిపోతానా? యాక్చువల్లీ నువ్వు భయపడి చచ్చిపోలేదు. నువ్వు ప్రేమించిన వాడు నిన్ను మోసం చేస్తే బాధతో చచ్చిపోయావు. మీ నాన్నకి, ఈ సమాజానికి నీ ముఖం చూపించలేక సిగ్గుతో చచ్చిపోయావు. అయినా ఇది నా కథ. ఈ కథకు నేను బ్రహ్మని. నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా. అడగడానికి నువ్వెవరే? యు ఆర్ జస్ట్ ఎ ఫిక్షన్. ఐ యామ్ జస్ట్ ఎ ఫిక్షన్. ఈ ఫిక్షన్ డిరెక్షన్ మొదలు పెడితే ఫ్యాక్షన్ కంటే పెద్ద యాక్షన్ మూవీ అవుతుంది. నీకు తెలుసు కదా ఆ ప్రక్రియ. మళ్ళీ చూస్తావా? ఇప్పుడేంటి? నువ్వు చావకూడదు అంతే కదా? నేను మార్చి రాస్తాను, నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వు రిలాక్స్ అవ్వు.
సాయితే సాయితే ఇంటికి రాగానే అలా దేనంగా హీనంగా కనిపిస్తే అసహ్యం వేస్తుంది. వెళ్ళి బాగా తీసుకురా. అసలే బాగా అలసిపోయి వచ్చా. నాకు కొంచెం స్టామినా కావాలి. అంటే చెప్తుంటే వినపట్లేదా? చెవులు తెప్పాయా? హాయ్ బేబీ. ఎక్కడంతా వెరీ గుడ్. చెప్పాగా నా వైఫ్ చాలా మంచిది. రాత్రంతా కష్టపడి సుఖపడి వచ్చిన భర్త కోసం వేడివేడిగా పాలు తీసుకొస్తుంది. చూస్తా. చూడు అను బేబీ. మాట్లాడతావా? ఏయ్ జాగ్రత్త. సారీ అండి, రాత్రి మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది, క్షమించండి. శభాష్. పాలలో బాదం కూడా వేశావు. తేనె కూడా కలిపారండి. ఇప్పుడు నిజమైన భద్రత అనిపించుకున్నావు. దీర్ఘ సుమంగళి భవ. వద్దండి, ఆ దీవెన నాకొద్దు. దేనికి? దేనికో ఇంకో 5 నిమిషాలు ఆగితే మీకే అర్థమవుతుందండి. అప్పటి వరకు నువ్వు కూడా లైన్లోనే ఉండవే దొంగ ముండా. ఏంటే ఏంటి అవుతున్నావు? ఏమవుతున్నావు? నన్నెప్పుడు అర్థమైందా అర్థమైందా అని అడుగుతావు కదా, ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ దీవెన నేను ఎందుకు వద్దన్నాను? ఇక అవసరం లేదు కనుక. ఇప్పుడు అర్థమైందా? పాలల్లో బాగా తేనె ఎందుకు కలిపారు? పాలలో విషయం కలిపావా? నీకు అర్థమైందన్నమాట. ఏయ్, నేను వచ్చానప్పుడు నువ్వు పారిపో. నా చేతికి దొరికావా నిన్ను కూడా చంపేస్తా దొంగ ముండా. తిరిగిపోయింది. క్లైమాక్స్ అదిరిపోయిందిగా. సూపర్ కిక్ వచ్చేసి డౌట్ లేదు. అదే జయదేవా, నువ్వు సూపర్ రా. నీకు నువ్వే గ్రేట్. నేను కాదు నువ్వు ఎవ్వరూ లేరు. ఏంటి ఏంటి ఎందుకో ఎందుకు టెన్షన్ పడుతున్నాను? ఏంటి, నేను లేకపోయినా టార్చర్గా ఎందుకు ఫీల్ అవుతున్నానా అని ఆలోచిస్తున్నావా? నేను నీకు కనిపించను, అనిపిస్తాను. కనిపించినట్టుగా వినిపించినట్టుగా అనిపిస్తాను.
కథను చంపించేస్తున్నా. ఇంతకుముందు నేను రాసినప్పుడు నువ్వు బాధితురాలివి, ఇప్పుడు నాయకురాలివే. దుష్ట శిక్షణ చేసి అమ్మవారి రేంజ్లో కూర్చోబెడతాను. మెదలున్న మనిషి నేను చచ్చిపోతే మా నాన్న గుండాకి చచ్చిపోతాను, లేదా ఆత్మహత్య చేసుకుంటాను. ఈ రెండు కాకపోతే పిచ్చి వాడైపోతాను. నేను వాడిని చంపి జైలుకి వెళ్ళినా జరిగేది అదే కదా. నేను వాడిని చంపినా, నేను చచ్చినా, నేను మా నాన్నగారికి శిక్ష విధించినట్టే కదా. అంటే కరెక్టే, కానీ ఇలాగే రాయాలమ్మా. ఇది ఒక ఫార్ములా. నీకు అర్థం కాదు. ఫార్ములానా? ఫార్ములా రైటింగ్ ఆర్ట్ ఫామ్ కదా, సైన్స్ కాదు కదా. మరి ఫార్ములా ఏంటి? మరి అదే కథ ఎవడైనా రాసేస్తాడు, ఎలాగైనా రాసేస్తాడు. కానీ ఆ కథ హిట్ అవ్వాలంటే కొన్ని ఫార్ములాలు ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్లో నేను ఎందుకు చంపేశాను? అయ్యో, ఈ అమ్మాయి ఏంట్రా ఇంత అమాయకంగా ఉంది, ఇంత ఘోరంగా మోసపోతుంది ఏంట్రా అని జాలి పడుతూ నీకు కనెక్టే చదువుతున్న ఒక్కొక్క పాఠకుడికి నీ చావు గుండెల్ని పిండేస్తుంది. అది హిట్ ఫార్ములా, సింపతి ఫార్ములా. నీకు అర్థం కాలేదు, నన్ను కొట్టి మరీ మార్పించు. రెండోసారి ఏం చేశాను? ఎంపతి ఫార్ములా. అంటే ఏంటి? ఈ అమ్మాయి ఏంట్రా ఇంత అమాయకంగా ఉంది, ఎంతో ఘోరంగా మోసపోతుంది ఏంట్రా అని జాలిగా నీకు కనెక్ట్ అయి చదువుతున్న పాఠకులు ఒక్కొక్కరికి నువ్వు ఒక్కసారిగా తిరగబడి వాడి చంపేస్తుంటే అది ఇలాగే జరగాలి, వాడికి కనెక్ట్ అయిన శాంతి జరిగింది అని ఆనందిస్తారు. అది హిట్టే. ఇదే నీ మెదడు లేని బుర్రకి అర్థం కాదు, ఈ సీక్రెట్ చెప్పినా అర్థం కాదు. నేను ఫార్ములా తప్పండం లేదు, కానీ నా కథ అలా ముగించకూడదు కదా. ఫస్ట్ పాయింట్, ఇది నీ కథ కాదు, నా కథ. అందులో నువ్వు జస్ట్ పాత్రమే మాత్రమే. పాయింట్ నెంబర్ 2, ఈ కథకి ఎంతకంటే గొప్ప క్లైమాక్స్ ఎవరు రాయలేడు. ఛాలెంజ్ రాయొచ్చు. అదో పని చేయి, అక్కడ పేపర్ పైన ఉన్నాయి, 2 పెగ్గులు వేసుకొని రాసేసుకో. ఏంటి వెటకారమా? నేను రాయలేననే కానీ ఎక్సకలం. మరి ఏం చేయమంటావే? నేను చెప్తాను, నువ్వు రాయి. ఏంటి నువ్వు చెప్తే నేను రాయాలా? కానీ పెన్నులో కాలిందనుకో, ఈ పేపర్లు చెప్పి డస్ట్బిన్ లో పడేస్తాను, చచ్చి ఊరుకుంటావు చెప్తున్నాను. చూడు, నేను నీ పుస్తకంలోని అక్షరాన్ని మాత్రమే కాదు, నీ మనసులోని భావాన్ని, నీ మెదడులోని ఆలోచనని. ఇప్పుడు నువ్వు ఈ పేపర్లు చింపి పాడేస్తే నేను ఈ ప్రపంచానికి పరిచయం కాకపోవచ్చు, కానీ నీ మనసు పొరల్లో ఎప్పుడూ నిక్షిప్తమయ్యే ఉంటా, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. ఆల్రెడీ చూసావుగా, మళ్ళీ చూస్తావా? వద్దు, టార్చర్ కదా, వద్దు. అమ్మో, ఆ సౌండ్లు, ఆ మ్యూజిక్, అమ్మో నా వల్ల కాదు, నన్ను వదిలే. ఇప్పుడేంటి నువ్వు చెప్తే నేను రాయాలి, అంతే కదా? రాస్తానమ్మా, తప్పుందా? రాస్తానమ్మా. ఇంటికి రాగానే అలా దేనంగా హీనంగా కనిపిస్తే అసహ్యంగా ఉంటుంది. వెళ్ళి పాలు తీసుకురా. అసలే బాగా కలిసిపోయా, నాకు కొంచెం స్టామినా కావాలి. ఏంటే నీకే చెప్పేది, చెవులు తప్పే. ఇక్కడంతా చెప్పాగా, నా వైఫ్ చాలా మంచిది. రాత్రంతా కష్టపడి సుఖపడి వచ్చిన భర్త కోసం వేడి వేడిగా పాలు తీసుకొస్తుంది. చూస్తా. అలా నుంచి ఉండిపోయారు. కూర్చోండి. మీకు ఇష్టమైన హనీ అదేనండి, తేనె బాదం పాల్లో కలిపి పట్టుకొచ్చింది. అదేమిటండి, నేను రాత్రి నా
నా కూతురు ఏడుస్తూ ఫోన్ చేసినట్టు కలొచ్చింది. నిద్ర పట్టగా బస్సు పట్టుకు వచ్చాను. తీరా చూస్తే ఇంటికి తాళం వేసింది. మీరేమో నేను ఇచ్చిన తాళాన్నే వాడుతున్నారు. అది కక్కుర్తిగా డూప్లికేట్కి నా జరుగుతుంది కదా, తీసుకుని ఇంట్లోకి వచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది, రాత్రి వచ్చింది నా కల కాదు, నా ఆరో ప్రాణం ఆపదలో ఉంది అన్న ఆరో ఇంద్రియం అదేనండి సిక్సర్ చెప్పింది అని. ఏంటి మీ నాన్న చెప్తే భయపడతా అనుకుంటున్నావా? అలాగెలాగనుకుంటామండి, కామ తురానం నభయం నలజ్జ అంటారు. మీరు భయం లజ్జం నేను అలాగనుకుంటాం. అయితే నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి నన్ను బొక్క తద్దాం అనుకుంటున్నావా? అలా కూడా అలాగనుకుంటామండి. మీ పలుకుబడి పవరు మాకు తెలియదా? మరి ఎగేసుకుంటూ వచ్చావుగా, దేనికో ఇదొక అర్థమైందా అర్థమైందా అనుకుంటావు కదా, ఇప్పుడు అది చూస్తుంటే నీకు అర్థమైందా? ఆ మొదటి ఫోల్డర్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్ తో చేసిన చాటింగ్ రికార్డ్స్. ఈ రెండో ఫోల్డర్ నేను ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్ళినప్పుడు మన ఇంట్లో మన బెడ్రూమ్లో హనీ మేడంతో నీ హనీ మీటింగ్స్. ముఖ్యంగా ఈ మూడో ఫోటోలో నిన్న రాత్రి నా బంగారు తల్లి మీద మీరు చేసిన వికృతమైన దాడికి విస్తృతమైన ఆధారాలు. అంటే సీసీ కెమెరా పెట్టారా? నేనేం చేయాలి? నా పని పెట్టారా? నా పని పెట్టారా? చాలా కష్టపడ్డారు, అయినా సరే నన్ను ఏం తెలియదు. సీక్రెట్ గా మీరు చేస్తున్న సైన్స్ పాపాలని సోషల్ మీడియాలో ఎండగలుగుతాం. మంచి ట్రెండింగ్ లో ఉంది, ఇప్పటికే బాగా వైరల్ అయింది. అమ్మాయి ఇప్పటిదాకా ఎంతమంది చూసారమ్మా? 2 లక్షల మంది చూశారు. ఇంకో 10 లక్షల మందిని చూసేలా చేస్తావు. డిజిటల్ మార్కెటింగ్. చూసిన వాళ్ళలో నీ బాసు నీ మినిస్టర్ కూడా ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ చూస్తే నీ జాబ్ క్లైమాక్స్ వచ్చింది అని క్లారిటీ వచ్చేస్తుంది. ఉద్యోగం పోతే ఈ అరువు ఈ హనీ హాసిని కాల్స్ కాదు కదా, కనీసం కలవడానికి కూడా రాదు. సోషల్ మీడియా దెబ్బకి సొసైటీ మీద ఫూ అని ఉమ్మేస్తుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రూలర్స్ కూడా రూల్స్ వర్తిస్తాయని ప్రూవ్ చేస్తావు. You will be punished. You will be finished. You will be vanished. పరువు పోతాయని నేను అంత చేతకాని తండ్రైనా తన పిల్లల జోలికొస్తే చిరతప్పుల్లా మారిపోతాడు. ఆ కూతురు చంపడం కాదు, చంపుదామని ఆలోచన వస్తేనే ఖచ్చితంగా చంపేస్తాను. నా కొలకరే వీళ్ళు చంపడానికి అంత కష్టపడ్డారు ఎందుకున్నారు కానీ గ్లాసులు పాలలో చిటికెడు విషం వేస్తే గుటుక్కుని తాగి పుట్టుకొచ్చేస్తాడు. 1/2 గంట చాలు. కానీ ఇలాంటి వాడిని సమాజం ముందు దోషిగా నిలబెట్టి శిక్ష పడేలా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళందరికీ ఉచ్చ పడుతుంది. మన దేశంలో రూలర్స్ కూడా రూల్స్ వర్తిస్తాయని ప్రూవ్ చేయగలిగితే విదేశాల్లో మన దేశం మీద, మన దేశంలో మన వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం పెరుగుతాయి. వీడి కోసం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళే చూసుకుంటారు. అదిగో మీరు ఆ రోజు చెప్తే నేను మీ మాట వినలేదు నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు.
అయితే ఓ పెంకేసి పెప్ప గురించి ఆలోచించు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. చచ్చిపోవాలి, చంపేయాలని నెగిటివిటీని పక్కన పెట్టి సిస్టమ్ని ఎలా వాడుకోవాలి, అవసరమైతే సిస్టమ్ని ఎలా బాగు చేసుకోవాలి అనే పాజిటివిటీని స్ప్రెడ్ చేయి. నీకు విషయం తెలుసా? ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఆ వార్తను ఆధారంగా చేసుకుని రాసిన కథ. వాస్తవంగా కూడా అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోయింది, తెలుసా నీకు? వాస్తవంలో అలా జరుగుండొచ్చు, కానీ నా కథలో అలా జరగకూడదు కదా. సమాజం ఎలా ఉందో చెప్పడం రిపోర్టర్స్ పని. సమాజం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పడం రైటర్స్ బాధ్యత. కరెక్టే, కానీ ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. సినిమాలు చూసి పుస్తకాలు చదివి మారే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు ఇదంతా వాళ్ళకి జస్ట్ వినోదం, మాకు వ్యాపారం. ఏం చేయలేం. ఓ బౌద్ధ గురువు రోజు తనకు ఎదురైన ప్రతి మనిషికి శాంతి బోధనలు చెప్తూ ఉండేవాళ్ళ. ఆ బోధనలు వినిన వాళ్ళు ఎంతమంది మారారో తెలియదు, కానీ ఒక వ్యక్తి మాత్రం మారాడు, చరిత్ర సృష్టించాడు. అతని పేరే అశోక చక్రవర్తి. అందుకే చెప్పడం మానద్దు, మంచి చెప్పడం మానద్దు. నువ్వు సృష్టించిన పాత్ర నిన్ను ప్రశ్నిస్తుంది అంటే నీ అంతరాత్మ గంగా నది కంటే పవిత్రం. ఆలోచించి నిర్ణయం తీసుకో. శుభం. సాహితీ అంటే సాహిత్యం. సాహిత్యం ఎలా ఉండాలో నా సాహితీ చెప్పిన సూక్తం ఇది. ఈ కథని కథగా కాదు, నాటకంగా రాస్తా. ఆ నాటకం పేరు సాహితీ సూక్తం.